సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని వైట్ హౌస్ అయితే ద పీస్ ప్రెసిడెంట్ అంటూ అనౌన్స్ చేసింది, గౌరవించుకుంది. బట్ నార్వేనియన్ కమిటీ మాత్రం పీస్ ప్రైజ్ని, నోబెల్ శాంతి బహుమతిని డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు అనౌన్స్ చేయలేదు? తను ఇన్ని యుద్ధాలని ఆపానని చెప్పినప్పటికీ వెరీ లేటెస్ట్గా గాజాలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరినప్పటికీ డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకని మిస్ అయింది? ఏం జరిగింది? యాక్చువల్గా నోబెల్ కమిటీ ఏం చూస్తుంది? ట్రాక్ రికార్డ్తో ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? మనతో పాటుగా ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే కవిత మేడం గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ కమిటీకి చైర్మన్గా మిమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, సెలెక్ట్ చేసింది, అపాయింట్ కూడా చేసినందుకు. సో ఇప్పుడు మనం సెక్యూరిటీకి మాట్లాడుకున్నప్పుడు సెక్యూరిటీ అనేది మనకి త్రూ యుద్ధాల వల్ల డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ యూస్ టు క్లైమ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఒక పీస్ ప్రెసిడెంట్గా, లేకుంటే తన యుద్ధాలని ఆపాడని. అఫ్ కోర్స్ మనం ఆపరేషన్ సింధూర్ని తనేం ఆపలేదు, తన ఇంటర్వెన్షన్ ఏమీ లేదని చెప్పినప్పటికి కూడా 7 ఆపారు. 8ది కరెక్ట్గా నోబెల్ శాంతి బహుమతి అనౌన్స్మెంట్కి ముందే ఆ పీస్ ప్రైజ్ అనేది వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, పీస్ ప్రెసిడెంట్ అనేది. అక్కడ నార్వేనియన్ కమిటీ అయితే ఒక మాట చాలా క్లియర్గా చెప్పింది, మేము ఒక ట్రాక్ రికార్డ్ చూస్తాం, వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం, విశ్వసనీయత ఎలా ఉందో. ఆ రెండు డొనాల్డ్ ట్రంప్కి లోపించాయా లేకుంటే మిస్ అయ్యాయా? ఏమనుకున్నారు అసలు? కవిత మేడం, చాలా ఇంపార్టెంట్ డిబేట్ ఇది. నార్వేజియన్ నోబెల్ కమిటీ, నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే కమిటీ ఏదైతే ఉందో, నార్వేజియన్ అంటే నార్వే, స్వీడన్, 2 కంట్రీస్ మీకు తెలిసిందే యూరోప్లో. ముఖ్యంగా నార్వే వాళ్ళు ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, మెడిసిన్, ఫిజియాలజీ, మెడిసిన్ అండ్ పీస్ అండ్ లిటరేచర్ కదా, ఈ 5. అందుట్లో పీస్ ప్రైజు, నోబెల్ పీస్ ప్రైజు మరి ఒక మహిళ లాటిన్ అమెరికాలో వెనుజులా అనే ఒక కంట్రీలో డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీ, ఆ ట్రాన్సిషన్ ఉంది, దానికి సంబంధించి ఒక మహిళకి ఇవ్వటం జరిగింది. మ్యారియో, సింపుల్గా చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద పేరు అది. ఈ మ్యారియో గారికే ఎందుకు ఇచ్చారు? డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యి రిపబ్లికన్ పార్టీలో చాలా బలమైన నాయకుడిగా ఎదిగి సెకండ్ టైం ప్రెసిడెంట్ అయ్యి 2023-24 నుంచి, మళ్ళీ 24 నుంచి ఇవాళ 2025 ఇవాళ అక్టోబర్, ఇవాళ 11వ తారీఖున ఉన్నాం మనం. అక్టోబర్లో ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటించారు. మహిళకి వెళ్ళిపోయింది, వెనుజులన్ మహిళకి. మరి పీస్ ప్రెసిడెంట్గా వైట్ హౌసే అనౌన్స్ చేసింది ఎవరిని? డొనాల్డ్ ట్రంప్ని. ఎందుకు? రష్యా యుక్రెయిన్కి సంబంధించి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ని అమెరికా ఇన్వైట్ చేయటం, రైట్? తర్వాత ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా కాన్ఫ్లిక్టు, ఇజ్రాయెల్ ఇరాన్ వారు, వీటన్నిటిని తగ్గించడానికి డొనాల్డ్ ట్రంప్ చాలా ఎక్కువగా పనిచేశారు కదా, ఆయనకి ఇవ్వాల్సింది. కానీ నార్వేజియన్ పీస్ కమిటీ ఏమో మ్యారియో అనే ఒక మహిళ, వెనుజులన్ మహిళకి ఇచ్చామని ప్రకటించింది. ఏంటి అన్నప్పుడు ఐ హ్యావ్ డన్ మై పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్. మీకు చెప్పాను నేను, అమెరికన్ గవర్నమెంట్, పాలిటిక్స్, ఫారెన్ పాలసీ, అమెరికన్ హిస్టరీ నేను చదివిన్నాను కాబట్టి. అలానే నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరెవరికి వెళ్ళింది ఇదివరలో అని రీసెర్చ్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు బరాక్ ఒబామా ఉన్నాడు ఇంతకుముందుల, రైట్? ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వారు? డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వారు. ఈయన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వారు. జనరల్గా యూరోపియన్ యూనియన్లో ఒక కంట్రీ అయిన నార్వే, అంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే కంట్రీ నార్వేజియన్ కమిటీ ఆన్ నోబెల్, దే హ్యావ్ డిసైడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బరాక్ ఒబామా, బట్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. వై అన్నప్పుడు వీళ్ళ యొక్క మైండ్ సెట్స్ ఉన్నాయే, మైండ్ సెట్లో ప్రాబ్లమాటిక్గా అనిపించింది నార్వేజియన్స్కి. ఎలా అంటే, ఈయన వైట్ ఆంగ్లో సాక్సన్ రేసిస్ట్, సెక్షువల్గా మహిళల మీద అబ్యూజ్ చేయటం, ఇదివరకు ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. తర్వాత వెల్త్తో దేనైనా కొనేయచ్చు అనుకోవటం,
ఒక వ్యాపారవేత్త నుంచి రాజకీయంకి వచ్చి రాజకీయం నుంచి రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ఆయన చేసే మిస్అడ్వెంచర్ ఏదైనా ఉందంటే చాలా ఉన్నాయి, లిస్ట్ ఇవ్వచ్చు మనం. తర్వాత హ్యుమానిటేరియన్ కన్సర్న్స్ని పక్కన పెట్టి మెక్సికోకి అమెరికాకి మధ్య వాల్ కడతాం. తర్వాత H1B వీసాల మీద కొరడా చూపించి చాలా హార్ష్గా ఇండియా మీద కూడా 50% టారిఫ్స్ పెంచడం, టారిఫ్ వార్కి తెరెత్తడం. అంటే ఇండియా గురించే కాదు, ప్రపంచం గురించి మాట్లాడినా చాలా దేశాల మీద టారిఫ్ వార్ పెంచాడు ఈయన. కెనడా అనండి, యూరోప్ అనండి, చైనా అనండి, ఇండియా అనండి, రైట్, టారిఫ్ వార్ పెరిగింది. తర్వాత అన్నిటికీ మించి రిపబ్లికన్ పార్టీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రపంచ శాంతికి దోహదపడవు. డెమోక్రటిక్ పార్టీకి ఉన్న ఆశయాలు ఏవైతే ఉన్నాయో లిబరలిజం, ప్రో విమెన్, ప్రో పూర్, ప్రో నీడీ, ప్రో ఆఫ్రికన్ అమెరికన్, దట్ ఈస్ బ్లాక్స్, ప్రో లెస్బియన్, గే, బైసెక్షువల్, LGBT కమ్యూనిటీ, ఇవన్నీ డెమోక్రటిక్ పార్టీ యొక్క ఏదైతే పొలిటికల్ ఎజెండా ఉందో అది యూరోపియన్ యూనియన్ యొక్క మైండ్ సెట్కి బాగా మ్యాచ్ అవుద్ది. లిబరల్ ఇన్ నేచర్, ప్రో విమెన్, ప్రో ఎన్విరాన్మెంట్, ప్రో ఈక్వాలిటీ, ప్రో సోషలిజం, ఇవన్నీ రిపబ్లికన్ పార్టీ యొక్క మ్యాండేట్కి కుదరవు. బేసికల్లీ మీరు ట్రంప్ని మినహాయించండి, పక్కన పెట్టండి. అసలు ఐ సీ దట్ ద మైండ్ సెట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ది మైండ్ సెట్ ఆఫ్ ద రిపబ్లికన్ పార్టీ అండ్ ఇట్స్ కోర్ కమిటీ. This is one analysis. Second analysis, even if you take Donald Trump as an individual, he represents what party? Republican Party. Republican Party represent చేస్తా గెలిచిన వాడు డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క పర్సనాలిటీని మనం డీకోడ్ చేద్దాం. ఉమెన్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, బ్లాక్స్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, హిస్పానిక్స్, ఏషియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, రైట్, లిబరలైజేషన్కి వ్యతిరేకంగా, ప్రైవేటైజేషన్కి ఎక్కువ ఫరగా, గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా, అమెరికనైజేషన్ చేస్తాను, ఐ వాంటెడ్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఎట్ వాట్ కాస్ట్? బై imposing tariffs, by imposing restrictions, by alienating, by segregating, by dividing many other communities, civilizations, companies and countries. అంటే ఈ విభజనవాదం ఉందే కవిత మేడం గారు, విభజనవాదము, విభజించు పాలించు, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసేవాళ్ళు. ఆ విభజనవాదానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఏదైతే ఉందో, పీస్ ప్రైజ్ ఇచ్చే కమిటీ, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డూయింగ్ అండ్ హ్యాస్ బీన్ డూయింగ్, విల్ డూ ఇన్ ఫ్యూచర్. దే ఫెల్ట్ గివింగ్ ఏ నోబెల్ పీస్ ప్రైజ్ టు ఏ పర్సన్ ఆఫ్ దట్ స్టేచర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్, మ్యావరిక్ పర్సనాలిటీ, మ్యావరిజం. మ్యావరిక్ అంటే ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఓవర్ట్లీ వెరీ అగ్రెసివ్ అండ్ diplomatically zero, and also behaving like a corporate company head. A president of the United States of America is built on three things: life, liberty and pursuit of happiness. లైఫ్, లిబర్టీ, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే మూడు ప్రాథమిక సూత్రాల మీద నిర్మించబడ్డ ఒక రాజ్యము. 1789 ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జార్జ్ వాషింగ్టన్. 1789. ఇవాళ మనం 2025లో ఉన్నాం. దిస్ గై మస్ట్ బి ది 45th or 46th president of the 45th president of the United States of America, Donald Trump, second time. So we the people of United States, in order to form a more perfect union, establish justice, ensure domestic tranquility, provide for the common defense and promote the general welfare. And ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్, ఇది పీఠిక. మనకి ఎట్లయితే ఇండియాకి మన కాన్స్టిట్యూషన్ ఉందో, ద పీఠిక ఉందో, మనం we the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. Mandi వాళ్ళది we the people of the United States, in order to form a more perfect union, establish justice, ensure domestic tranquility, provide for the common welfare. ఇవన్నీ ఏదైతే ఉందో
వాటికి వ్యతిరేకంగా ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క బిహేవియర్ ఉంది. అంటే సోషల్ ఇన్క్లూజివిటీ లేకుండా సోషల్ ఎక్స్క్లూజన్, పొలిటికల్ ఎక్స్క్లూజన్, డిప్లొమాటిక్ ఎక్స్క్లూజన్, ట్రేడ్ ఎక్స్క్లూజన్, టాలెంట్ ఎక్స్క్లూజన్, అంటే విభజించడం కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గం పేరు మీద, వర్ణం పేరు మీద, జాతి పేరు మీద, సెక్స్ అంటే జెండర్ పేరు మీద విభజించి పాలించే తత్వాన్ని నోబెల్ పీస్ ప్రైజు కమిటీ, నార్వేజియన్ నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ యాక్సెప్ట్ చేయలేకపోయింది, జీర్ణం చేసుకోలేకపోయింది. ఇలాంటి ఒక వ్యక్తికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చి, నోబెల్ పీస్ ప్రైజ్ ఎట్లా ఇస్తున్నారు, పీస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే, నువ్వు కనుక మా మాట వినకపోతే నీ దేశాన్ని లేపేస్తా, సంతకం పెట్టు. పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి అక్కడ. దెర్ ఆర్ సో మెనీ జియో పాలిటిక్స్ అంటారు. వెనుజులాలో ఉన్న ఆయిల్, న్యాచురల్ గ్యాస్, మినరల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ని దోచుకోవటం అనేది ఇప్పుడు అమెరికా ఇరాక్లోకి ఎందుకు ఎంటర్ అయింది? ఆయిల్ అనేది ఇరాక్లో బాగుంది, ఇరాన్లో ఆయిల్ ఉంది, న్యాచురల్ గ్యాస్ ఉంది. మిడిల్ ఈస్ట్లో బేసికల్గా అమెరికా హ్యాస్ బీన్ డిపెండెంట్ ఆన్ మిడిల్ ఈస్టర్న్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఫర్ మెనీ ఇయర్స్ టుగెదర్. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇరాక్లో ఉందని ఎంటర్ అయింది అమెరికా. ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత, ఆ చంపబడ్డ తర్వాత, అంతకు ముందల వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్ అయిన తర్వాత, మరి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏమైనా దొరికినాయా ఇరాక్లో? సద్దాం హుసేన్ ఉరిదీశారు కదా. ఏమన్నా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే పెద్ద పెద్ద అణ్వాయుధాలు ఏమన్నా ఇరాక్లో దొరికినాయా? దొరకలా. ఉన్నవని చెప్పి ఎంటర్ అయ్యారు, అక్కడ మీరు ఫెయిల్ అయ్యారు అమెరికన్స్. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఒక 20 ఏళ్ల పాటు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టారు. చివరికి ఏమైంది, మీ ట్రూప్స్ని విత్డ్రాల్ చేసుకొని అమెరికాకి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది, అమెరికన్ సైన్యాన్ని తీసుకొని. అక్కడ ఫెయిల్ అయినట్టే. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో కూడా ఇజ్రాయెల్ మీద ఎక్కువ ఏకపక్షంగా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నారు అనే ఎలిగేషన్ అమెరికా మీద ఉంది. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, అమెరికన్స్ ఆర్ నాట్ ఫెయిర్ when it comes to the matters of Israel-Palestine. Americans have taken a side towards Jewish people. There is this particular sentiment going around the country, going around the globe. So, European Union also doesn't like the American association with Israel. Why Donald Trump is not given Nobel Peace Prize అనే దానికి నేను మీకు ఏమని చెప్పాను, ఐ స్టార్టెడ్ విత్ మన ప్రేక్షకులకు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అర్థం కావడం కోసం కూడా తెలుగులో చెప్తాను. డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అని 2 మేజర్ పార్టీలు ఉంటాయి అమెరికాలో. ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ రిపబ్లికన్ పార్టీ అంటే కొద్దిగా కన్జర్వేటివ్, ఫండమెంటల్, వెల్దీ, ఆర్థోడాక్స్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ రిపబ్లికన్ పార్టీలో ఉంటారు. లిబరల్, ప్రో పూర్, ప్రో నీడీ, ప్రో బ్లూ కాలర్ వర్కర్స్, ప్రో ఎల్జీబీటీ, ప్రో విమెన్ ఆలోచించే వాళ్ళు, ఇవన్నీ డెమోక్రటిక్ పార్టీలో ఉంటారు. సో రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అయిన ఒక వ్యక్తికి నార్వేజియన్ నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీకి మైండ్ సెట్ మ్యాచ్ అవ్వలేదు, 1. 2, డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యక్తిత్వము, వ్యక్తిగత చరిత్ర తీసినప్పుడు కూడా చాలా అది నచ్చలేదు, 2. 3, పీస్ని పీస్ఫుల్గా ఎన్ష్యూర్ చేయాలి కానీ పీస్ని గొంతు మీద కత్తిపెట్టి ఎన్ష్యూర్ చేయడానికి ప్రయత్నం చేశాడు డొనాల్డ్ ట్రంప్. అంటే లాంగ్ లాస్టింగ్ ఏమీ కాదు, జస్ట్ స్టార్టెడ్ ప్రాసెస్. లాంగ్ లాస్టింగ్ అంటే కనీసం ఒక 1 year అయ్యి, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ మధ్య, గాజా ఇజ్రాయెల్ మధ్య జరిగిన పీస్ ప్లాన్ ఏదైతే ఉందో, డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, నేనే దీన్ని ఆర్కిటెక్ట్ చేశాను, నా మూలానే పీస్ వచ్చింది అంటున్నాడు కదా. ఓన్లీ స్టార్ట్ అయింది నిన్నగాక మొన్న. అవును, కనీసం అది ఒక 1 year అసలు ఎలా అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా తెలియటానికి 1 year పట్టుద్ది మినిమం. 20 points అనే 20 pointsలో ఎన్ని పాయింట్స్ సక్సెస్ అవుతున్నాయి, ఎన్ని పాయింట్స్ ఫెయిల్ అవుతున్నాయి అనే మినిమం 1 year గ్యాప్ కూడా ఇవ్వకుండా నువ్వు ఒక పథకం, ఒక పాలసీ నువ్వు తీసుకురాగానే నీకు ఏమన్నా నీకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేసాను అనుకో, అంటే ఇంపాక్ట్ని అసెస్ చేయకుండా హౌ కెన్ ఐ గివ్ నోబెల్ పీస్ ప్రైజ్ టు యూ? యూ హ్యావ్ ఓన్లీ ఫార్ములేటెడ్ అండ్ యూ హ్యావ్ ఓన్లీ ఇనిషియేటెడ్, బట్ ద 20-point formula has to be validated, appreciated by 2 states or at least 2 parties, Israel and Palestine, in particular Gaza. So time ఇవ్వాలి కదా, అది
టైం ఇవ్వట్లేదు. నేను చెప్పాను కదా, అద్భుతమైన ఫార్ములా ఇచ్చానుగా, అందుకని నాకు పీస్ ప్రైజ్ ఇచ్చేసే అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ కానీ రిపబ్లికన్ పార్టీ కానీ. సో అందుకని నార్వేజియన్ నోబెల్ పీస్ ప్రైజ్ వాళ్ళు ఏం చేశారంటే, యూ హ్యావ్ జస్ట్ ఇనిషియేటెడ్, ఇప్పుడే స్టార్ట్ చేశారు మీరు, స్టార్ట్ చేయగానే మీకు ఇవ్వడానికి అవకాశం లేదు. అది దాని యొక్క చరిత్ర చూసిన తర్వాత టైమ్ విల్ డిసైడ్ వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్, వెదర్ యూ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్ అనేది రెండోది. మూడోది, నాలుగోది, యూరోపియన్ యూనియన్ వాల్యూస్కి అమెరికన్ మైండ్ సెట్కి అసలు మ్యాచ్ కాదు. మనం చాలా విషయాల్లో చూసాం అది. సో యూరోపియన్ యూనియన్ కొద్దిగా ఎక్కువగా ఇస్లామిక్ కంట్రీస్ని ఎంకరేజ్ చేసింది టు కమ్ అండ్ సెటిల్ ఇన్ యూరోపియన్ యూనియన్. డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఈ ఇస్లామోఫోబియా ఎక్కువ ఉంది. బట్ పాకిస్తాన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, అది వేరే విషయం. పాకిస్తాన్ ఆయన ఎందుకు పెంచి పోషిస్తున్నాడు అంటే దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ఈ ఇస్లామోఫోబియాకి ట్రంప్కి కొద్దిగా ఎక్కువ ఇస్లామోఫోబియా ఉంటుందన్నమాట. అంటే రాడికల్ ఇస్లాం ఉందనేది ట్రంప్ యొక్క మైండ్ సెట్, ఆలోచన. సో ఇట్లా 4-5 కారణాలు చూసాం మేడం. ఈ 4-5 కారణాలు చూసినప్పుడు బరాక్ ఒబామా వాజ్ ఫిట్. హీ వాజ్ ఏ హాఫ్ బ్లాక్, హాఫ్ అమెరికన్, హాఫ్ ముస్లిం, హాఫ్ క్రిస్టియన్, రైట్? చదువుకొని ఎడ్యుకేషన్ ద్వారా కింద నుంచి పేదరికం నుంచి పైకొచ్చి అతని యొక్క ప్రతిభా పాఠవాలతో లా డిగ్రీ చేసి సెనేటర్ అయ్యి చాలా కమ్యూనిటీ వర్క్ చేసి, డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, కార్పొరేట్ వర్క్ చేశాడు, వ్యాపార సామ్రాజ్యం ద్వారా పాలిటిక్స్లోకి వచ్చాడు. బరాక్ ఒబామా ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రజల్లో నుంచి ఒక సూర్యుడిలాగా ఉద్భవించి ప్రజల యొక్క కష్టాలని నష్టాలను తెలుసుకొని కింద నుంచి వచ్చాడు. అంటే ఆ నేరేటివ్స్ చూడండి. వై ఐ హ్యావ్ గివెన్ నోబెల్ పీస్ ప్రైజ్ టు బరాక్ ఒబామా, వై ఐ హ్యావ్ డినైడ్ టు డొనాల్డ్ ట్రంప్ అన్నప్పుడు, వెన్ ఐ హ్యావ్ సీన్ ది ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్, the intent, the content and the character of these two gentlemen, I found, Norwegian Peace Committee found, my values related to giving a peace prize to somebody is in resonance with Barack Obama's narrative. సో ఇప్పుడు పీస్ ప్రైజ్ అనౌన్స్ చేసిన తర్వాత మారియో డొనాల్డ్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్పింది. దాని వెనకాల కూడా 2-3 రకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి సర్కాస్టిక్గా మీకు రాలేదు నాకు వచ్చింది అని చెప్పడం అనేది ఇంటర్ప్రిటేషన్ అనుకోండి, ఇంటర్ప్రిటేషన్ కావచ్చు. బట్ ద ఒరిజినల్ థింగ్ వాజ్ తన వెనకాల ఉందే అమెరికా అనేది. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కావచ్చు, లేకుంటే రేర్ ఎర్త్ మెటల్స్ మీద అమెరికా కన్ను ఉంది కాబట్టే సో ఇప్పుడు తనని ఒక రకంగా తనకి పావుగా వాడుకున్నారు, తనకు హెల్ప్ చేస్తున్నట్టుగా ఉన్నారు. బట్ ఫర్దర్గా మాత్రం ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ ఎజెండా ఈస్ వెనిజులాలో ఉన్నటువంటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చెయ్యాలి అమెరికా అనేది. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియదా, మారియోకి తెలియదా? ఇప్పుడంటే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. దెన్ వాట్ అబౌట్ ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి కదా. తప్పకుండా మేడం, మంచి ప్రశ్న. మారియో నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ ఆఫ్ 2025 ఫ్రమ్ వెనిజులా. అంటే ఈ మారియో అనే మహిళకి నోబెల్ పీస్ ప్రైజ్ రావటం అనేది నార్వేజియన్ నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ తీసుకున్న నిర్ణయం. ఈమెకి వచ్చింది, డొనాల్డ్ ట్రంప్కి రాలా. కానీ ఈమె డొనాల్డ్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే, మీరు అనేది ఏంటంటే అంటే వెనిజులా, అంటే ఎంఐ దేశం ఏంటి, వెనిజులా, ఈ మహిళ దేశం ఏంటి వెనిజులా, సౌత్ అమెరికాలో ఒక దేశం. వెనిజులాలో ఆయిల్ రీసోర్సెస్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఇంకోటి కానీ ఉండటం అనేది దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అమెరికా వేసే ప్లాన్స్కి పనికొచ్చింది కాబట్టి అన్నట్టుగా ఒక ఆలోచన ఉంది, ఒక వర్షన్ ఉంది. లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ ఫీల్స్ ఇది. కానీ అసలు నోబెల్ పీస్ ప్రైజ్ అనే మాట పక్కన పెట్టేద్దాం. ఇది ఉన్నా లేకపోయినా అమెరికా ఎప్పటి నుంచో సౌత్ అమెరికాలో, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్యలో సెంట్రల్ అమెరికా ఉంటుంది. మనం మ్యాప్ చూసినప్పుడు నార్త్ అమెరికాలో ఉన్న దేశాలు ఏంటి, కెనడా, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సెంట్రల్ అమెరికాలో ఉన్న దేశాలు ఏంటి, మెక్సికో, కోస్టారికా, ఈ పనామా, ఇవన్నీ సెంట్రల్ అమెరికా. సౌత్ అమెరికాలో ఉన్న కంట్రీస్ ఏంటి, చిలీ, వెనిజులా, బ్రెజిల్, అర్జెంటీనా, ఈ కంట్రీస్. సో ఈ సౌత్ అమెరికాలో ఒక కంట్రీ అయిన వెనిజులా దగ్గర అపారమైన గ్యాస్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం అండ్ అదర్ ప్రొడక్ట్స్ ఉన్నవి. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయటం అనేది అమెరికాకి మొదటి నుంచి దాని మీద కన్ను ఉంది, ఈరోజు వచ్చింది కాదు. ముఖ్యంగా సౌత్ అమెరికాలో చాలా హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకొని అమెరికా చాలా రిచ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చాలామంది సౌత్ అమెరికన్స్ మెయిన్ ల్యాండ్ అమెరికాకి రావటం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రావటం, అక్కడ సెకండ్ క్లాస్ సిటిజన్స్గా హిస్పానిక్స్ అంటారు వాళ్ళని,
ఉండటము సెటిల్ అవ్వటము జరుగుతుంది. రిపబ్లికన్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ హిస్పానిక్స్. రిపబ్లికన్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ ద ఏషియన్ హిస్పానిక్ బ్లాక్ కమ్యూనిటీస్. ఇది ప్రోగా ఉండదు. ఏదో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం పైన యూనో కలవటమే కానీ లోపల కోర్ ఐడియాలజీ ఆఫ్ రిపబ్లికన్స్ డజంట్ గో ఫర్ దీస్ minority communities. That we have to understand. That the Norwegian Nobel Peace Prize Committee understood. లెజిటిమసీ ఇవ్వను, నేను క్రెడిబిలిటీ ఇవ్వను. నువ్వు చేసే పనులకి నేను నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చాను అనుకోండి మేడం, నేను మిమ్మల్ని ఆమోదించినట్టేగా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మేడం. సో ఇవన్నీ ఇప్పుడు వస్తున్నవన్నీ మీరు చెప్పినవి ఏంటంటే మ్యారియో ప్రెసిడెంట్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్పడం అనేది ఒక ఫార్మాలిటీ. ప్లీజ్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ ఫార్మాలిటీ ఓన్లీ. అంతకు మించి దాంట్లో లోతైన అర్థాలు ఏమి లేవు. He is the president of the United States of America. After all, he is a co-contender for the same peace prize. Let's say Kavita garu, meeke peace prize vachindi anukunnam Kavita garu. Nene for a minute I am Donald Trump, right? For a minute I am a Donald Trump. నేను మీరు ఇద్దరం కలిసి కంపీట్ అయ్యాము నోబెల్ పీస్ ప్రైజ్ కి. ఒకరికి వచ్చింది, మీకు వచ్చింది. సో మీరేంటి అది మీ యొక్క సభ్యత, మీ యొక్క సంస్కారం. మీ తోటి పోటీదారుడు ఓడిపోయినప్పటికీ thank you very much for your cooperation or for your healthy competition or healthy spirit, healthy competitive spirit that you have instilled, annattuga you can congratulate or you can thank me, I can congratulate you. Exactly. So అంతవరకే చూడండి. కానీ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవాళ గురించి దీంట్లో మనం మ్యారియో గురించి మాట్లాడుతున్నాము, ఇదొక సందర్భము. కానీ వెనిజులాలో ఉన్న న్యాచురల్ రీసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అనేది ఉందే అమెరికా, అది ఎప్పటి నుంచో జరుగుతుంది, జరగబోద్దు కూడా. దానికి దీనికి అక్కడ ఎవరున్నా పర్లా. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ న్యాచురల్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఫ్రమ్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విల్ హ్యాపెన్, అన్ఫార్చునేట్లీ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఆయన డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ఎక్స్క్లూజన్స్ చేసినప్పటికీ, ఎన్ని టారిఫ్లు విధించినప్పటికీ, ఎంతమందికి ఒక యాంటీగా వర్క్ చేసినప్పటికీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడంటే అక్కడ నేషనాలిటీ అనేది కనిపిస్తోంది, దేశం పట్ల ఒక ప్రేమో జాతీయ భావమో అక్కడ కనిపిస్తోంది అనుకున్నప్పుడు ఆ యాంగిల్ని ఎలా చూడొచ్చు? ఒక పాజిటివ్ యాంగిల్లో అంటే అదొకటే పాయింట్ కనిపిస్తోందా? చెప్పనా మేడం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 33 కోట్ల మంది జనాభా ఉన్నారు అమెరికాలో. అందుట్లో వైట్ ఆంగ్లో సాక్షన్ అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగి వైట్ స్కిన్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆర్థోడాక్స్, నాట్ ఆల్, అందుట్లో కూడా మళ్ళీ ఆర్థోడాక్స్ జూడో క్రిస్టియన్ వాల్యూస్ వాళ్ళు ఆయన్ని అభినందిస్తారు, ఆయన కైండ్ ఆఫ్ బ్రాండింగ్ని. మిగతా వాళ్ళందరూ ఆయనకి నో చెప్తున్నారు. ఇంకా రిపబ్లికన్ పార్టీలో చాలామంది కూడా ఆయనకి నో చెప్తున్నారు. సో అది వేరే విషయం. ఇంకొక 2 years టు గో డొనాల్డ్ ట్రంప్. దాని తర్వాత రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ ఇంకోటి అవడు. 100% నెక్స్ట్ టైం డెమోక్రాట్సే వస్తున్నారు. ఈ ట్రేడ్ వార్స్ ఏదైతే స్టార్ట్ చేశాడో డొనాల్డ్ ట్రంప్, ఒక 20 మందిలో 8 మంది రో కన్నా, మన ఇండియన్ సెనేటర్స్ రో కన్నా, ప్రమీలా జైపాల్, తర్వాత రాజ్ కృష్ణమూర్తి, ఇలా చాలామంది మన కొత్త పేర్లు వినిపిస్తారు. వీళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్కి లెటర్స్ రాశారు. మీరు 50% టారిఫ్ ఏదైతే విధించారో ఇండియా మీద, చాలా స్ట్రాటజిక్ బ్లండర్ అది. అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం, ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. 50% ఆఫ్ ద యూత్ బిలో ద ఏజ్ ఆఫ్ 35 ఇండియా. టాలెంట్ ఇండియా. అలాంటి దాని మీద ఐటీ ఇండియా. అలాంటి దాన్ని మనం అనవసరంగా పోగొట్టుకుంటున్నాం. దీంతోపాటు ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్లో చైనాకి ధీటుగా మనం క్వాడ్ ఏర్పాటు చేసాం. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కలిసి, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కలిసి క్వాడ్ ఏర్పాటు చేసాం. సెక్యూరిటీ క్వాడ్రిలాటరల్ ట్రయాంగిల్ టు టేక్ కేర్ ఆఫ్ చైనీస్ ఇన్కర్షన్స్ ఇంటూ ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్. దాంట్లో కూడా ఇండియా ఈజ్ ఏ ఇంపార్టెంట్ పార్ట్నర్. ఎందుకు అన్నెసరీగా ఇండియాని మీరు టార్గెట్ చేస్తున్నారు అని వీళ్ళందరూ కలిసి సెనేటర్స్ అందరూ లెటర్స్ రాశారు, ఇంక్లూడింగ్ సమ్ రిపబ్లికన్ సెనేటర్స్. సో ఆయనకి ఇప్పుడు అర్థమైంది, వెరీ సూన్ ఈజ్ గోయింగ్ టు mellow down certain things towards India. So what I am trying to say is Donald Trump is a passing phase in the history of the United States of America. In another 2 years down the line, so Democrats will come back to power, definitely, there is no doubt about it. And then the relationship between India and United States is again on the brighter side of it. Right now we have a very gloomy side of India-America relations.
ఈవెన్ దో మోదీ గారు ట్రంప్ గారు పర్సనల్ బాండింగ్ ఉంది అనుకున్నా కానీ ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద పాలసీస్ ఆఫ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టువర్డ్స్ ఇండియా. సో అదే అండి. సో ఫైనల్గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే కవిత గారు, నోబెల్ పీస్ ప్రైజ్కి డొనాల్డ్ ట్రంప్ అర్హుడు కాదు అనే దాని మీద నోబెల్ పీస్ ప్రైజ్ నార్వేజియన్ కమిటీ ఏదైతే ఉందో దే హ్యావ్ 20 రీజన్స్ టు సే నో టు డొనాల్డ్ ట్రంప్. ఆ 20 రీజన్స్లో ఈ 15-20 నిమిషాల మన డిస్కషన్లో నేను ఆల్మోస్ట్ మీకు 7 to 8 పాయింట్స్ వై దే డిడ్ నాట్ గివ్ ఇట్ టు డొనాల్డ్ ట్రంప్, వై దే డిడ్ గివ్ ఇట్ టు ఎ విమెన్ ఫ్రమ్ వెనిజులా కాల్డ్ మ్యారియో, ద నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ ఇప్పుడు 2025కి చెప్పాను నేను. Yes, and thank you so much. Thank you, ma'am. Thank you very much. Thank you. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.